Hi, hello, namaste. Welcome to ABN Andhra Jyoti. This is me, Lucky. Tollywood senior writers, Paruchuri brothers vari grandson, Sudarshan Paruchuri. మన ముందుకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీతో వస్తున్నారు. ఒక సెలబ్రిటీ అవడం అనేది చాలా కష్టం. సెలబ్రిటీ అయిన తర్వాత ఆ రూమర్స్ వాళ్ళ మీదకి వచ్చే ఆ కామెంట్స్ అండ్ రూమర్స్ కూడా తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎస్, ఎమోషనలీ చాలా వరకు డ్రైన్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి రియలిస్టిక్ బేస్డ్ కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నారు మన ముందుకి. సో రైట్ నౌ వీ హ్యావ్ మిస్టర్ సెలబ్రిటీ టీమ్ విత్ us. సో లెట్స్ నో మోర్ అబౌట్ ద మూవీ. హలో. వెరీ లాంగ్ ఇంట్రొడక్షన్. వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారని. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, బికాజ్ సాంగ్స్ బాగున్నాయి అండ్ మీరు ఏ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారో అది చాలా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బికాజ్ రైట్ నౌ దిస్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ రైట్ నౌ, పాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి వీఆర్ సీయింగ్ దిస్. కానీ ఏం చేస్తామంటే లైక్ కొన్నిసార్లు సీరియస్ నోట్లోకి వెళ్తుంది, ధర్నాలు జరుగుతాయి, కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్ ఇవన్నీ జరుగుతాయి, బట్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది, సీరియస్ ఇష్యూనే. బట్ మీరు ఒక మూవీ రూపంలో తీసుకురావడం అనేది చాలా వరకు చాలా మందికి హెల్ప్ అవుతుంది, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్. సో చెప్పండి, ఫస్ట్ మూవీయే ఇలాంటి ఒక రియలిస్టిక్ కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ యునో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనుకున్నాం. సో రియలిస్టిక్గా మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మీ ఈ స్టోరీ రాయడం వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ కావచ్చు ఏంటి? నా ఇంటర్మీడియట్ నుంచి నేను చాలా విషయాలను గమనించి, అంటే ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు, అది రూమర్ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా అది రూమర్ కాదు అని చెప్పట్లే మళ్ళీ రెండోసారి. సో దానివల్ల చాలామంది లైఫ్లు సఫర్ అవుతున్నాయని నేను అప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను. సో దీని మీద నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇప్పటికైనా ఈ పాయింట్ మీద నేను సినిమా చేయాలి. నాకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడడం నేరం. సో దానివల్ల చాలా జీవితాలు సఫర్ అవుతాయి. అది రకరకాలుగా ఫ్యామిలీ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, వేరే సొసైటీలో అవ్వచ్చు. సో అలా జరగడానికి ముందు జస్ట్ ఒక 1 or 2 days ఆగండి, ఏదన్నా ఒక మాట అనేటప్పుడు అనేది చెప్పాలనుకున్నాను. సో అలా లైఫ్లో చాలా ఇన్సిడెంట్లు చూసే ఇది నేను రాసుకున్నాను. ఎస్, అండ్ అలాగే సుదర్శన్ గారిని అప్రోచ్ అవ్వడం అనేది ఎట్లా, అసలు ఎలా జరిగింది ఈ కనెక్షన్? ఈ కథ నేను 2 years అవుతుందని రాసుకుని ప్రొడ్యూసర్ గారు కథలు వింటున్నారని తెలిసి ఆయన ఒక హోటల్కి వెళ్ళి 2 కథలు చెప్పాను. నాకు 2 నచ్చాయి. సో తర్వాత ఒక 8 months గ్యాప్ అలా వచ్చింది. తర్వాత హీరో గారు కూడా కథలు వింటున్నారని తెలిసింది వేరే ఫ్రెండ్ ద్వారా. నాకు తెలుసు ఆయన పరుచూరి సుదర్శన్ గారు అని తెలుసుండే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుంటే నేను అప్రోచ్ అయ్యాను. అంటే కథలపైన బాగా అవగాహన ఉన్న ఫ్యామిలీ కదా అని చెప్పి నాకు కథలు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కథ విన్నారు, కథ నచ్చింది ఆయనకి. కథ నచ్చిన తర్వాత వాళ్ళ తాతగారికి ఒకసారి ఇమ్మంటే స్క్రిప్ట్ తాతగారికి ఇచ్చాను. సో వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ గారిని తీసుకెళ్ళి మెట్ చేశాను ఆయన. సో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ప్రొడ్యూసర్ గారు, మీరు ఆబ్వియస్లీ కథ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎక్కడ మీరు బాగా కనెక్ట్ అయ్యారు, ఈ కథ బాగా ముందుకెళ్తుంది జనాల్లో అనే పాయింట్ మీకు ఎక్కడ అనిపించింది? బేసిక్గా కథ వినేటప్పుడు నేను కథలు వింటున్నమాట వాస్తవం. అది కథలు 1 by 1 ఒక స్టోరీ వింటున్నాను. విన్నప్పటికీ కథ బాగా నచ్చిన తర్వాత ఒక్కసారి ఈ సినిమా ఎవరితో తీయాలి ఏంటి, ఎందుకంటే సొసైటీలో ఉన్నటువంటి చాలా ఎలిమెంట్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక రూమర్ వల్ల చాలా మంది సఫర్ అవ్వడం అంటే ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. ఇది పోయిన ప్రాణం రాదు. రీసెంట్గా మా ఇంటి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఇంటి దగ్గర కాదు, అదే ఇక్కడ హైదరాబాద్లోనే ఒక పర్సన్ ఇలా వచ్చిన రూమర్ మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా జరుగుతున్నాయని చెప్పి దీనికి మనకు తెలిసింది చేద్దాము, ఏదో మంచి సినిమా వచ్చింది, మంచి కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి, ప్లస్ పరుచూరి సుదర్శన్ గారు పరిచయం అవ్వడం, పరుచూరి సుదర్శన్ గారు వాళ్ళ తాతయ్య గారు చూపించడం, ఇటువంటి కథల మీద మంచి సినిమా తీయడం మంచిదేనమ్మా అనుకునేటప్పటికి ఆ సబ్జెక్ట్ అంతా వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఓకే అన్న తర్వాత మేము లైన్లో పెట్టాం. తర్వాత షూటింగ్ మొత్తం మీద మూవీ రెడీ అయింది. తర్వాత ప్రమోషన్. సో అంటే మీరు ఫస్ట్ టైం ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారంటే చాలా వరకు మనం యూనో
జనాలకి నచ్చితే ఆబ్వియస్లీ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు, లేదు అంటే ఇంకా అంతే ఇక సంగతులు. ట్రోల్ కూడా గురవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆ ట్రోలింగ్ పాయింట్నే తీసుకున్నారు. ఫస్ట్ డే ఇలాంటి ఒక స్టోరీతో ఎందుకు రావాలనిపించింది? ఇంతకుముందు మీకు స్టోరీస్ ఎవరైనా నరేట్ చేస్తుంటే అవన్నీ కాకుండా ఇదే ఎందుకు, వై? రూమర్స్ అనేది అంటే నా మీద జరుగుతున్నాయా ఇది అని కాదు, కథలో ఉంటుంది పుకార్ అనేది. అంటే పుకారికి ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, ఎవరినైనా సెలబ్రిటీని చేస్తుంది, ఎవరినైనా చంపేస్తుంది. అంటే మానసికంగా చంపేస్తుంది, ఫిజికల్గా చనిపోయినా లేకపోయినా పాతాళంలో తొక్కేస్తాయని చెప్పి. సో ఈ కాన్సెప్ట్తో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పటికి చాలా కథలు వినున్నాను. అంటే నేను హీరోగా చెప్తున్న కథలు కాదు, చిన్నప్పటి నుంచి నేను ఆ కథల డిపార్ట్మెంట్లో ఉన్నాను. చాలామంది రైటర్స్ నాకు పరిచయం ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నేను కథలు వింటూ ఇన్పుట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఈ కథ వచ్చినప్పుడు ఇది బలమైన పాయింట్, ఎందుకంటే రోజు జరుగుతుంది. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేసినా జరుగుతుంది, ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి మాట్లాడటం. ఇది మంచి పాయింట్. మనకు తెలిసింది మాట్లాడటం స్వేచ్ఛ, తెలియంది మాట్లాడటం లేదు. ఆ టాపిక్ నాకు బాగా నచ్చి తాతగారు వచ్చి చెప్పినప్పుడు ఇది మంచి సినిమా అవుతుంది, జాగ్రత్త తీస్తే మంచి సినిమా అవుతుంది, బాగా చేయండి అని చెప్పి. ఓకే, సో తాతగారు ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కానీ, మీకు కథల సెలెక్షన్లో కావచ్చు, ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు చాలా ఇయర్స్ నుండి కాబట్టి ఆ గైడెన్స్ ఏ విధంగా ఉంటుంది? గో అహెడ్ అన్నారండి, గో అహెడ్ అన్నారు. కాకపోతే క్లైమాక్స్ దగ్గర వాళ్ళు మనం కూర్చొని కొంచెం బాగా చేయించాం వాళ్ళతో, డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ. సో డైలాగ్స్ విషయంలో బాగా మీకు ఇన్పుట్స్ ఇచ్చారు. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయండి సినిమాలో, దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి అని మాకు అనిపించినప్పుడు వాళ్ళతో మేము రాయించుకున్నాం. సో మీ అందరితో మాట్లాడుతున్నా కూడా నన్ను ఇంకొకటి చాలా బాగా డ్రాగ్ చేస్తుంది విషయం ఏంటంటే, అది డిస్ట్రాక్ట్ చేస్తుంది ఆ మాస్క్. సో మాస్క్ అయితే చాలా కొత్తగా భలే ఉంది, ముచ్చటగా. బట్ అది విలన్ మాస్కే అనుకుంటా కదా? అంతేనా? ఏంటి అది స్పెషల్ గా డిజైన్ చేయించారా, ఎక్కడైనా చూసారా, ఏంటి ఆ రిఫరెన్స్? లేదండి, ఇది యాక్చువల్లీ ల్యాబ్స్ లో వాడుతూ ఉంటారండి. తెప్పించిందే, అది బయట నుంచి ఇంపోర్ట్ చేసామండి మనం. ఈ సినిమాలో ఒక సెలబ్రిటీ ఉన్నారు, మనం ఇంకా రివీల్ చేయలేదు. ఆ మాస్క్ వెనకాల ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఓకే, మన సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఉంది. ఓకే, సో అంటే ఈ మాస్క్ వెనుక పెద్ద స్టోరీయే ఉంటుంది అంటారా, ఏంటి అసలు? ప్రీవియస్లీ ఇంచుమించి కొంచెం రిలేటబుల్ గా మాస్క్ రిలేటెడ్ చూసాం మేము కథలు, బట్ ఇక్కడ ఏంటి అసలు ఈ స్పెషాలిటీ ఏంటి, ఈ మాస్క్ ఉన్న స్పెషాలిటీ? అంటే ఇది చెప్తే కథ బయటకు వచ్చేస్తుందండి. ఖచ్చితంగా ఏదో మాస్క్ పెట్టాలని కాదు, ఇది కథలో ఉన్న డిమాండ్ చేసి కథలో ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రొఫెషనే, తను చేసే ప్రొఫెషనే మాస్క్తో ఉంటుంది అనమాట. సో దానివల్ల మాస్క్ తీసుకోవాల్సి వచ్చింది, అంతేగాని పర్టికులర్గా ఒక మాస్క్ పెట్టాలి అట్లా కాదు. మీరు సినిమా చూసినప్పుడు పర్ఫెక్ట్గా ఇది యాప్ట్ అని చెప్పేసి. సో అందరూ చక్కగా మిస్టర్ సెలబ్రిటీ మూవీతో లాంచ్ అవుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి, అంతేనా? సో దీక్ష, హౌ యూ ఫీలింగ్? I'm feeling very happy actually. Happy, fortunate, blessed, excited also. Yeah, this is your first Telugu movie. Yes. So previously what you have done? I've done work in Hindi cinemas. Okay. So movies or web series? I've done one web series that is released in Jio Cinema. I've done one movie, but that just got completed, so it will take time. So how Kishore garu approached you? Through auditions. సో ఆడిషన్స్కి కాల్ రాగానే వచ్చారు. ఎంత టైం పడింది ఫైనలైజ్ అవ్వడానికి? హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ ఫర్ దెమ్ టు ఫైనలైజ్ యూ? I guess a day. That's it? I gave my audition and next day I called me. So can you just tell us about your audition experience? What he told you to do, I mean during audition? He sent me, actually NC, there's a girl NC, she sent me a script through Sir only in Telugu. Acha. I have given the audition and I was like hoping, I have prepared it all in Telugu, and then I was hoping ki okay I wanted to do that story and everything, but then he called me and it was a very good feeling actually. Oh, I was like so happy, so surprised, and I was like oh finally. Tanaki Telugu raadu, you don't understand also, right? No, I can understand a little bit. Yeah. So ఎట్లా అంటే తను ఎట్లాగా దీన్ని జస్టిఫైయింగ్ అనిపించింది మీకు? దీనికంటే ముందు తెలుగు అమ్మాయిలతో మేము ఫోటోషూట్ వర్క్షాప్ కూడా చేసామండి, 1 or 2 days మన తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలతో. బట్ ఎందుకో క్యారెక్టరైజేషన్ వాళ్ళు అంటే కనిపించట్లే. ఇందులో మీరు సినిమా చూస్తే నేను ఇవన్నీ ఆన్సర్ చేయగలను. అంటే రెగ్యులర్ సినిమా అయితే కాదు, అందరూ చెప్పే డైలాగే, బట్ నా సినిమాకి అయితే బాగా యాప్ట్ అవుతుంది. అది ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వాళ్ళ కథను ప్రేమించిన వాళ్ళు మాత్రమే చేయగలరు. కొన్ని పాత్రలు ఉంటాయి, అలాంటి పాత్ర అనమాట. తిన సోషల్ యాక్టివిస్ట్ చేస్తుంది సినిమాలో.
ఏ సమస్య ఉన్నా వచ్చి ఒక టెంట్ వేసుకొని పోరాటం చేసే ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా మందిని రిప్రజెంట్ చేస్తుంది. కొంతమంది భయపడతారు ఈ క్యారెక్టర్ చేయడానికి. సో తను ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఏదైనా జరగగానే వెంటనే ఒక టెంట్ వేసి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఒక క్యారెక్టర్. ఇది చేయాలంటే తెలుగులో చెప్పినప్పుడు కూడా కొంతమంది అయితే క్యారెక్టర్ ఇది అన్నట్టుగా కొంచెం చిన్నపాటి ఫీర్ కూడా ఉంది వాళ్ళకి. అందువల్ల సరే ఇంక తెలుగు అమ్మాయిలు దీనికి యాక్సెప్ట్ చేయరు. 2-3 ట్రై చేసా, అవలే. నా ప్రీవియస్ నేను డెమో ఫిల్మ్స్ చేసినప్పుడు తెలుగు అమ్మాయిలనే పెట్టుకున్నా, అది రిలీజ్ కూడా అయినాయి. సో ఇది కూడా తెలుగు అమ్మాయి కోసం నేను ప్రయత్నం చేశాను. బట్ 2-3 దగ్గర కూడా చిన్నపాటి మార్జిన్లో వాళ్ళు ఫోటోషూట్లు జరిగినాయి, వర్క్షాప్ కూడా జరిగింది. ఆ వర్క్ అయ్యేసరికి నేను ఇంక థియేటర్ అమ్మాయి అయితే, అంటే థియేటర్ ఆర్ట్స్ చేసిన అమ్మాయి అయితే ఇది అవుతుందని నేను కాస్టింగ్ దగ్గర నుంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చుకొని, అంటే ఈ అమ్మాయి 1 డేలో చెప్పమన్నది. ఏంటంటే అంతకుముందు ఒక 6 months మాకు వేరే ట్రావెలింగ్లో ఉంది. దొరికిన తర్వాత మనం ఇంక వెయిట్ చేయడం దానికి. అంటే ఒక అమ్మాయి చేసింది థియేటర్ వచ్చు, సార్ కూడా థియేటర్ ఆర్టిస్ట్. సో మాకు చాలా హెల్ప్ అవుతుంది. మాకు డైరెక్టర్లకు మంచి పర్ఫామ్ చేసే వాళ్ళు దొరికితే సగం పని తగ్గిపోతుంది సెట్లో. అందుకే మేము షెడ్యూల్ ఏదైతే షెడ్యూల్ అనుకున్నామో ఆ షెడ్యూల్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి ఆ యాక్టర్సే రీజనండి. వాళ్ళు 1 more చెప్తేనే మాకు షెడ్యూల్ పెరుగుతుంది. అట్లా లేదు, మాకు మేము ఏదైతే షెడ్యూల్ పేపర్ ప్రొడ్యూస్కి ఇచ్చామో అందులోనే కంప్లీట్ చేసాం. 1 day కూడా పెరగలేదు. అందుదానికి మేము 100% ప్లాన్ చేస్తే అందులో 70% యాక్టర్సే వాళ్ళ సపోర్ట్తోనే కంప్లీట్ చేయగలిగాం. Diksha, can you just tell us what is the most exciting point about your character or the story? Most exciting part is she is having so many emotions in the movie. Okay. This is what excites me the most actually. When I heard the story, she's like, okay, she's feeling everything. Emotions. Yeah. And me character, first movie kada ఏమన్నా ఛాలెంజింగ్ అనిపించిందా? లైక్ మనం చాలా మూవీస్ చూస్తున్నాం ఇప్పుడు. సో హట్కే మీ క్యారెక్టర్ ఉందంటే ఏంటది? దాని గురించి కొంచెం. అంటే ఈ సినిమాలో నేను ఒక యూట్యూబర్. ఓకే. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఓకే. ఎందుకంటే నేను ఫాలో అయ్యే కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ చూసుకో. అంటే వాళ్ళలాగా బిహేవ్ చేయకూడదు, మనకంటూ ఒక ఐడెంటిటీ, ఒక యూనిక్నెస్తో చేయాలి. ఈ సినిమాలో నేను కాదండి హీరో, అదే హీరో. అలాంటి సినిమా చేయాలని నా కోరిక కూడా. ముందు నుంచి ఆ కోరికతోనే నేను ముందుకు వచ్చాను. అది ఎలా టర్న్ అవుతుంది సినిమా, నేను హీరోనా కాదా అనేది కూడా తర్వాత చూడాల్సి. అలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఈ ట్రైలర్లో కూడా ఒక లక్కీ అనే విలనే కదండి. విలన్స్ స్పెషల్గా ఇంకెవరైనా ఉన్నారా? అంటే మాస్క్ వెనుక హీ సెలబ్రిటీ అన్నారు కదా, ఆ సెలబ్రిటీయే విలనా లేకపోతే ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. అవునండి, అది చెప్పలేను ఇప్పుడు. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చెప్పేస్తే మీరు థియేటర్లో మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి ఆన్సర్ వచ్చేటప్పుడు లాస్ట్ 40 minutesలో ఉంటుందండి. అది అందరూ థ్రిల్ అవుతారు, మంచి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు చెప్పరా? మీరు ఏదో చెప్తారని చాలా ఎక్స్పెక్ట్ చేసి ఏదో షో వేస్తారు. థ్యాంక్ యూ వస్తా. బట్ స్టోరీయే కొత్త అనుకుంటే మీరు చాలా సీనియర్ యాక్టర్స్ ఇక్కడ. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నాజర్ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా పట్టుకున్నారు అసలు? ఎంత బిజీగా ఉన్నారు కదా. అంటే వాళ్ళందరూ కూడా అండి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, కథ ఏంటి అని అడిగారండి. నాజర్ గారు అడిగారండి, వరలక్ష్మి గారు, రఘుబాబు గారు కథ ఏంటి అడిగినప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ కథ మొత్తం 2.5 hours నరేషన్. వరలక్ష్మి గారికి అయితే, నాజర్ గారికి అయితే ఒక 40 minutes 30 minutesలో మొత్తం కథ అడిగారు. ఈ కథలో ఆ రోల్ వాళ్ళే ఎందుకు చేయాలనే దానికి నేను వాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కన్విన్స్ అవ్వలేదు, యాక్సెప్ట్ చేసి వాళ్ళు వచ్చారు. లేకపోతే అది మీరు ఈ మాట కూడా అండర్లైన్, రేపు సినిమాలో దానికి క్లియర్గా ఉంటుంది వాళ్ళే ఎందుకు అనే దానికి. ఎస్. అండ్ మీకు ఒక బడ్జెట్ చెప్పుంటారు, ఒక మనం ఒక ప్లాన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. దాన్ని దాటేసిందా? ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ దాటేసి అలా వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి అసలు అనుకున్నట్టే జరిగిందా? మొత్తం అనుకున్నట్టే జరిగింది, ఒక 20% హైక్ అయింది అంతే. సో మీరు మొత్తం రెగ్యులర్ గా సెట్స్ మేము కావాలని చాలా నమ్మకంగా ఈ సినిమా మీద సార్ ఒక కొత్త హీరో మీద కొత్త క్రూ మీద పెట్టాల్సినంత బడ్జెట్ అయితే ఆయన పెట్టలేదు, అంతకన్నా ఎక్కువ పెట్టారు. ఆయన నమ్మకం మీద ప్యాషనెట్గా ఆయన చేసుకున్నారు. మీరు ఇందాక అడిగిన దాంట్లో ఆన్సర్లో సార్ కూడా ప్రొడ్యూసర్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు మీరందరూ సీనియర్స్ అన్నారు కదా, మేము కథ చెప్పినప్పుడు పాత్రలతోనే చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆప్షన్ ABC అని ఇమ్మని అడిగేవారు. ABC ఇచ్చినప్పుడు మాకు ఎప్పుడు BC ఆప్షన్కి వెళ్ళొద్దు అనేవారు. ఈయనే బాగుంటుంది. ఆయన
50% మాకు ఎంకరేజ్ చేయబట్టి నేను అంత పెద్ద యాక్టర్లను తీసుకురాగలిగాను. ఇప్పుడు మనం బడ్జెట్ వైజ్ కానీ వాళ్ళ డేట్స్ వైజ్ కానీ, ఇప్పుడు డేట్లు వెంటనే దొరకవండి. పెద్దవాళ్ళు డేట్లు దొరికినప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయాలంటే వెయిట్ చేసి మానలేదండి. ఆయనే వచ్చి స్వయాన మాట్లాడి తీసుకురావడం బట్టి అంత పెద్ద యాక్టర్లతో ఈ పోస్టర్ ఉండగలిగింది అట్లా. సో రియలీ మీరు ఒక రకంగా పిల్లరే కదండి, అందరికి సపోర్టివ్ గా ఉండడం కానీ. ఆ సెట్స్ కి రోజు వెళ్ళి చూసేవారా అసలు ఏం జరుగుతుంది ఏంటి? సో యా ఓకే. అంటే ఏంటి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. చాలా స్ట్రిక్ట్ ఉంటారా ఏంటి? ప్రొడ్యూసర్ గారు నేను చెప్పాలి, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయ్యో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో నార్మల్ గా మాట్లాడతారు. అందరూ లైట్ మెన్స్ వీళ్ళందరినీ కూడా మీ ఊరేంటి అనుకుంటారు. చాలా అందరితో నీట్ గా, అంటే అది ఉండాలండి ఒక సినిమాకి. టీం వర్క్, సమిష్టి కృషి అనేది ఉండాలి. అది అందరి నుంచి అలాగే డీసెంట్ గా ఉండాలి. మంచి టీం ఇది. ఎస్. అండ్ మోర్ ఓవర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక రకంగా క్యూరియాసిటీ క్రియేట్ అయితే చేసింది. సో తను క్యారెక్టరైజేషన్ కావచ్చు ఎంతవరకు ఉంటుంది, తను ఏమన్నా ఒక డిఫరెంట్ ఇంపార్టెంట్ రోల్ అసలు ఎలా ఉంటుంది తన రోల్ వెయిటేజ్? ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో చూస్తున్న చాలా మంది సఫర్ అవుతున్న పర్సన్ని తను రిప్రజెంట్ చేస్తుందండి సినిమాలో. ఆ రోలే అలాంటిది. తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ చెప్పాలి నేను. ఆ క్యారెక్టర్ కానీ నాజర్ గారి క్యారెక్టర్ కానీ సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అంటే రూమర్ వల్ల సఫర్ అయిన వాళ్ళలో ప్రధానంగా ఒక పాత్ర పోషించారు కదండి. ఆ పాత్ర ఆవిడ పోషించారు. అది చాలా బలంగా కనిపిస్తుంది ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్. టీజర్ లో కూడా అంటే మన హీరో కమ్ విలన్ తనేనా? కాంపిటీషన్ విలన్ కదా తనేనా? మాస్క్ వెనక అంటే మీరు అలా అనుకుంటే ఇంకా మంచిది. బట్ మేల్ అని మేము చెప్పేసాం కదా టీజర్ లో. మళ్ళీ ఓకే లేదు, మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, అట్లయినా ఎంత బాగా కవర్ చేస్తున్నారు. నేనేదో అన్నాను అట్లా అనుకున్నా ఒక రకంగా హ్యాపీనే. అది వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అయితే మీరు ఇది రియల్ లైఫ్ ఈవెంట్స్ బేస్ చేసుకుని అని చెప్పారు కదా, ఎక్కడ అసలు సెలబ్రిటీ అలా రూమర్స్ కి గురయ్యి సఫర్ అయిన ఇన్సిడెంట్స్ ఎక్కడ చూసారు? మీలో ఎవరైనా చెప్పొచ్చు, మీరు ఎక్కడైనా చూడడం కానీ పర్సనల్ గా? నా దగ్గరికి ఎంతో మంది వచ్చి పలానా సెలబ్రిటీ ఇలా అంట కదా, వీళ్ళకి వీళ్ళతో సంబంధం ఉన్నట్టు కదా అని చెప్పి, అదేంటంటే వాళ్ళకి నిజంగా తెలుసో లేదో కూడా నాకు తెలియదు ఆ విషయం. కానీ వీళ్ళు చెప్తే వీళ్ళు ఒక సెలబ్రిటీలో ఫీల్ అయిపోతారు. నాకు తెలుసు, నేను చూశాను, లేకపోతే నాకు పలానా వాళ్ళు మేకప్ మ్యాన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, అదొక సెలబ్రిటీ అయిపోయింది. ఇవాళ రేపు అదొక ఫ్యాషన్ అయిపోయింది. సో సెలబ్రిటీ అనేది నిజం చెప్పిన సెలబ్రిటీని మనం కొంతమంది నిజాయితీ పరులను చూసాం. ఎవరైనా లంచం తీసుకుంటున్నా, ఎవరైనా తప్పు చేస్తున్నా అవి రికార్డ్ చేసి పెడుతున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ని నిజంలాగే ఉండాలనేది ఈ సినిమా మాట్లాడుతుందండి. సో మీరు చూసారా అండి అలాగా రియల్ లైఫ్లో ప్రాబ్లం ఎదుర్కొన్న సెలబ్రిటీస్? క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీ మీద వచ్చిన రూమర్స్ ఏమైనా చెప్తారా? 2-3 నా మీద రూమర్స్ వచ్చేలేవో కూడా నాకు తెలియదు. బికాజ్ ఐ డోంట్ ఈవెన్ కేర్ హూ ఇస్ టాకింగ్ బిహైండ్ మీ. చాలా మంచి హ్యాబిట్. ఐ డోంట్ ఈవెన్ లిసన్. అది చాలా మంచి హ్యాబిట్ నిజంగా. నేను చూసాను, విన్నాను. చూసానంటే కళ్ళతో చాలా తక్కువ ఉంటాయి, విన్నాను. మీకు మార్నింగ్ అందరు చెప్పాను కదా స్టార్టింగ్లో. రీసెంట్గా మా ఆఫీస్ దగ్గర ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసుకుంటున్నారు 2-3 years నుంచి. మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అయిందా నైటు, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, అన్నీ అయిపోయి ఎవరికి వాళ్ళు సైలెంట్గా పడుకున్నారు. ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్. అలా ఇంకా మళ్ళీ డెత్ కట్టద్దు, అది ఆల్రెడీ కేసు రన్ అవుతుంది. ఇది చాలా బ్యాడ్ అసలు. ఇవాళ మీరు యూట్యూబ్ జస్ట్ రీసెంట్ గా 1 month క్రితమే ఇవాళ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన డిస్కషన్ జరుగుతున్నాయి. రకరకాల మనుషులు, అది నిజమో కాదో ఎవరికి తెలియదు. కానీ ఎవరి కామెంట్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. డెఫినెట్లీ ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ ఒపీనియన్ పర్ఫెక్ట్ అయితే ప్రాబ్లం లేదు. ఇంకొక పర్ఫెక్ట్ అనేది మనం ఆ సబ్జెక్ట్ ఆ పర్సన్ దగ్గరికేనే తెలుస్తుంది. అది తెలిస్తే మాట్లాడు, లేకపోతే వదిలే. yes true. సో పరుచూరి ఫ్యామిలీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అండ్ మైట్ బి మీరు చిన్నప్పటి నుండి అన్ని చూస్తూ వచ్చి ఉంటారు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఏంటి అని. ఆ కెరియర్ ప్రెషర్ ఏమన్నా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నో ప్రెషర్, నథింగ్. ఐ డోంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. కాకపోతే బలంగా ఒక నమ్మకం అయితే ఉందండి. ఇప్పుడు ఒకప్పుడు తాతగారి పేరు నిలబెడతానని నమ్మకం.
నా నుంచి మంచి అంటే మీరు చెప్పారు కదా పరశురి బ్రదర్స్ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్, నా నుంచి మంచి కథలు ఎక్స్పెక్ట్ చేయండి అని నేను ప్రేక్షకులకు మీ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇది వి నీడ్ దిస్ యాక్చువల్లీ. యూనో రైట్ నౌ కథలు ఎట్టుపోతున్నాయో వి నో దాట్ ట్రాక్ తప్పిపోయి, బట్ ఈవెన్ దో పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ మేబీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, బట్ ట్రూ స్టోరీస్ అనేది చాలా రేర్ అయిపోతున్నాయి. ఇఫ్ నాట్ సుదర్శన్ గారు ఒక యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? నేను నాకు తెలిసి సెట్ బాయ్ గానే ఉండేవాడిని. సీరియస్లీ? వాట్ ఆర్ యు టాకింగ్? ఐ ఎంజాయ్ బీయింగ్ దట్. I enjoy being around. I enjoy the environment of shooting atmosphere. I enjoy that a lot. సో మీరు సెలబ్రిటీ సెలబ్రిటీ అని వచ్చింది, యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? Are you asking? What would you be if you're not an actor? ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టర్. I'm already an engineer. ఇంజనీర్? అరే మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది మీకు. ఎందుకు ఇఫ్ దిస్ థింగ్ విల్ నాట్ వర్క్అవుట్ దెన్ యూ విల్ జంప్ ఇన్ టు దట్ వన్? No, I'm not thinking ఫర్ దాట్ that way. ఓకే. సో ఒక సెలబ్రిటీ మిస్టర్ సెలబ్రిటీ మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? బిఫోర్ దట్ ఐ నీడ్ టు ఆస్క్, బికాజ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సారీ నేను అడగలేదు ఇంతవరకు. నీ జట్టుగా సాంగ్ ఇస్ లైక్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఒక బాలీవుడ్ ఫీల్ కలిగించింది నాకు. లైక్ దట్ లవ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఐ లవ్డ్ ఇట్. సో మీ ఇద్దరి ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందం వెనకాల చాలా కష్టం ఉంది. అది చెప్పాలి మీరు. అది అంటే చెప్పాలి. ఇంత సింపుల్ గా చెప్పేది కూడా కాదు, ఉనికిపోతాను. మైనస్లో ఉంది, -21 -21 ఉంది. అందులో టీ షర్ట్ మీద పాప ఆవిడ ఏంటి అంత కూల్ గా చేసేసారు మా కోసం? ఏదండి అంత కూల్ గా చేసేసారు, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం స్క్రీన్. అంటే మనం ఎంత కష్టపడుతున్నాము, అది ఎన్నో టేక్ చేస్తాం. అంటే ఒక డౌట్ వచ్చింది, వీళ్ళు ఇంత క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా ఉంది, నైస్ గా పోతుంది కదా సాంగ్ మెలోడీ. సో ఐ ఫీల్ లైక్ అదేమన్నా నిజమైన ప్లేసా లేదా సెట్ వేసారా అనేది అర్థం కాదు. కాసేపటికి అలా అనుకునేసాను నేను. మనాలిలో చేసాం అది. ఓకే. అంత బాగా రావడానికి నిజంగా ఆవిడ కూడా ఒక కారణం. కో యాక్టర్ గా ఆవిడ బాగా చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకా బాగా చేయాలని దాన్ని ఏమంటారు పాజిటివ్ కాంపిటీషన్ లో అలా చేయటం వల్ల నిజంగా బాగా వచ్చింది. ఎస్. సో సాంగ్స్ కూడా బాగా నచ్చేసింది, ట్రైలర్ కూడా సూపర్గా ఉంది. డెఫినెట్లీ ఇలాంటి ట్రూ బేస్డ్ స్టోరీస్ ఎప్పుడు ఆడియన్స్ హార్ట్స్ ని విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతాయి కూడా. వన్ వర్డ్ అబౌట్ మిస్టర్ సెలబ్రిటీ, వై వీ షుడ్ వాచ్ అంటే వాట్ యూ విల్ సే? ఎనీబడి కెన్ సే. ఎందుకు చూడాలి? ఎస్. సినిమా ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందండి. ప్లస్ ఇందులో ఎఫెక్ట్ అయ్యే క్యారెక్టర్స్, అరే వీళ్ళు మనం చూసాం, ఇట్లాంటి పాత్ర నాకు తెలుసు, ఇట్లాంటి మనిషి నాకు తెలుసు అని అందరూ అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒక గుడ్ మెసేజ్తో ఇంటికి వెళ్తారు, మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. సో ఐ హోప్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్రాంక్లీ చెప్పాలంటే చెత్త రూమర్స్ కి ఒక బ్రేక్ వస్తుందేమో అనుకుంటున్నా. ఈ మూవీ చూసినా కొంతమంది చేంజ్ అయితే చాలు మనకు, అంతే కదా కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you so much. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.